దిస్ ఇస్ వేద. ఈరోజు మనం డాక్యుమెంట్స్ వచ్చినాయండి. అవి జస్ట్ ఓపెన్ చేస్తే మీకు చూపిందామని అనిపించింది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ సేల్ కానీ మనం అపర్ణ సరోవర్లో సేల్ కానీ అపార్ట్మెంట్ పెట్టామండి. అది సోల్డ్ అవుట్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి ఓనర్ వచ్చి యుఎస్లో ఉంటారు. వాళ్ళే చూసి చాలా ఏళ్ళైందంట ఈ డాక్యుమెంట్స్. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే వాళ్ళు మనకి పంపించారనమాట. సో ఇప్పుడు మీకు ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తాను. ఎందుకు నేను ఇది చూపిస్తానంటే మనం ఈ 7 yearsలో ఎంత సంపాదించామన్న దానికంటే కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే వీ గెయిన్ ద ట్రస్ట్ అండి. క్లయింట్స్ ట్రస్ట్ చేసి ఒరిజినల్స్ పంపించడం అంటే అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో నేను ఈరోజు ఈ డాక్యుమెంట్స్ యాక్చువల్లీ ఏం చేస్తామంటే బయ్యర్ని పిలిపించి ఒక్కసారి వచ్చి చూసుకోమని చెప్తాము. అండ్ వాళ్ళతో పాటు బ్యాంక్ వాళ్ళు కూడా వస్తారనమాట. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఒకసారి ఒరిజినల్స్ అన్నీ కరెక్ట్గా మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఓకే చేసుకున్నాక విల్ గో ఫర్ అగ్రిమెంట్. నాట్ లైక్ అ హరీ బరీ అండి. అంటే బయ్యర్ వచ్చారు కదా సెల్లర్ వెళ్ళిపోతారేమో అలాంటిది ఏం లేదు. వీఆర్ దేర్ ఫర్ దెమ్, సెల్లర్స్కి కానీ బయ్యర్స్కి కానీ. సో మనం అర్జెంటుగా మనం అగ్రిమెంట్కి వెళ్ళిపోయి తొందరగా చేసే అసలు క్వశ్చనే లేదు. మన కంపెనీలో ఎప్పుడు బయర్స్ కూడా చాలా టైం ఇస్తాము. ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్ డెసిషన్ తీసుకుని వాళ్ళు ఓకే చేసేద్దామండి అంటారు. బట్ నేను బయర్స్ కూడా చెప్పేది ఏంటంటే మీరు కొద్దిగా ఆలోచించుకోండి. మీరు వద్దు అంటేనే మేము నెక్స్ట్ క్లయింట్కి వెళ్తాము అని చెప్తాను. సో బయర్స్కి టైం ఉంటుంది. అండ్ సెల్లర్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కొద్దిగా లేట్ 15 days అయ్యిందండి. సో ఇప్పుడు ఇవాళ మన బయ్యర్ని పిలిపించి డాక్యుమెంట్ చూపిస్తాను. ఇది ఎందుకు డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపిస్తున్నాను అంటే ఒరిజినల్స్ చూపిస్తున్నాను అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ పీపుల్ ట్రస్ట్ చేస్తే అవర్ కంపెనీ ఆల్వేస్ విల్ బీ దేర్ ఫర్ ఎన్ఆర్ఐస్ అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు లోకల్గా ఉండి చేసుకోలేరు కాబట్టి ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుంటుందనే విషయంలోనే మనం ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 7 yearsలో అలాగే చేస్తున్నాము, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాము. మీకు ఎవరికన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏదైనా ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదు అంటే సెల్ చేద్దాం అనుకుంటున్నాము ఆ జోన్లో మంది కాదు అన్నప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు కన్సల్టేషన్ తీసుకుంటే ఐ విల్ గివ్ యూ గైడెన్స్ అండి. జస్ట్ ఐ వాంట్ టు షో ద డాక్యుమెంట్స్. వల్ల వాళ్ళు బ్లైండ్గా మనల్ని ట్రస్ట్ చేసి పంపిస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. సేల్ అయ్యే వరకు కూడా మనకి చాలా ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సో అందుకని ప్రౌడ్గా ఎంత ఉందో అలాగే ఇది చాలా రెస్పాన్సిబిలిటీ. ఈ ఒరిజినల్స్ ఒక్క పేపర్ మిస్ అయినా మన సేల్లో లోన్ ఇచ్చేవాళ్ళు ఒక్క పేపర్ మిస్ అయినా లోన్ ఇవ్వమని క్యాన్సిల్ చేస్తుంటారు. సో అందుకని ఈ ఒరిజినల్స్ డెఫినెట్లీ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అలాగే ఇప్పటివరకు ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాము, కొంతమంది పంపించారు, చేసాము. ఇప్పుడు ఈ ఇయర్లో 2024లో మరొక కొత్త క్లయింట్ మనకి కొత్త క్లయింట్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి 4 years నుంచి చేస్తాను. కొత్తగా వాళ్ళు ఒరిజినల్స్ నమ్మి మనకి పంపించారు అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఎవరికన్నా కావాలి, కన్సల్టేషన్స్ కావాలి, అది మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ మీరు కాల్ చేయొచ్చు. స్లాట్ మా టీం ఎవరో ఒకరు మీతో కోఆర్డినేట్ చేస్తారు త్రూ వాట్సాప్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదు మేము ఓన్లీ వెస్ట్ జోనే అంటున్నాం కాబట్టి వెస్ట్ జోన్లో కాకుండా వేరే జోన్లో కనుక మేము ఇలా డెసిషన్ తీసుకుంటున్నాము, ఏం చేయమంటారు వేదగారు అని అడిగినప్పుడు డెఫినెట్లీ మన సర్వీస్ ఉంటుంది. అది మీకు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్లీ వీఆర్ దేర్ ఫర్ యూ. ఎంతవరకు మేము స్ట్రెచ్ అవ్వగలం అనేది అంతవరకు స్ట్రెచ్ అవుతున్నామండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మీ ప్రాపర్టీ గురించి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ యూ గైస్ కెన్ కాల్. థ్యాంక్ యూ సో మచ్.